చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్య భాగం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3:7 వర్స్. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండుదును, ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఈరోజు దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. ఆ రోజు నా ప్రజలందరి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. ఈ మాట అందరూ చెప్పండి. ప్రజలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చెయ్య మొదలుపెట్టేదను. ఈ మాట ఎవరెవరికి చెప్తున్నారు? దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. నిజంగా గొప్ప చేయబడ్డం అంటే ఎవరికన్నా ఇష్టమా కాదా? ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే అందరిలో గొప్పగా బ్రతకాలి, అందరిలో గొప్పగా ఉండాలి అని ఆశపడతారు. అంతే కదా? ప్రతి ఒక్కరు కూడా వారున్న స్థితిలో గొప్పగా ఉండాలి అనుకుంటారు. అయితే ఒక మనిషి గొప్పగా ఎప్పుడు ఉండగలడు? మనుషులు గొప్ప చేస్తే ఏమవుద్ది చెప్పండి? ఎక్కించడం చేపు మొక్క చెట్టు ఎక్కించేస్తారు, ఒకరోజు పడగొడేస్తారు. అదే దేవుడు గొప్ప చేయడం మొదలెట్టాడా ఎవరు దించలేరు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తుకుస్తారు. దీనికి స్తోత్రం. నువ్వు గొప్పగా బ్రతకాలి అంటే, దేవుడు నిన్ను గొప్ప చేయాలి అంటే ఏం చేయాలో 5 పాయింట్లు నేర్చుకుందాం. 5 విషయాలు నేర్చుకుందాం. బైబిల్లో దేవుడు ఎప్పుడు గొప్పవారిగా చేస్తాను అన్నాడో. ఈ మాట మోసే నాయకత్వం అయిన తర్వాత ఆ నాయకత్వ బాధ్యతలు యెహోషువకు అప్పగింపబడ్డాయి. ఎవరు అప్పగించారు ఆ బాధ్యత? దేవుడే మోసేకు చెప్పాడు యెహోషువను నాయకునిగా చేయమని. ఆ బాధ్యత దేవుడే అప్పగించాడు. అయితే మోసే ఏమనుకున్నాడు అంటే యెహోషువ ఏమనుకున్నాడు అంటే, నేను ఇంత పెద్ద బాధ్యతను నెరవేర్తించగలనా? మోసే అంతటి వాడికే, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన వాడికే ప్రజలు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. కోరహు, దాతాబు, అబీరాములు ఏమన్నారు? నన్నొక్కడే దేవుడు ఎన్నుకున్నాడా, మమ్మల్ని ఎన్నుకోలేదా అన్నారా లేదా? అప్పుడు దేవుడు అద్భుతం చేసి వాళ్ళ ముందు దేవుడు కనపరుచుకున్నాడు. తర్వాత మోసే ఇంటివారే మిరియాము, అహరోను మోసే మీద ఏం చేశారు? వ్యతిరేకంగా మాట్లాడింది మిరియాము. అయితే దేవుడు వాళ్ళ ఎదుట ఎవరిని కనపరిచాడు? యెహోషువను మోషేను కనపరిచాడు. మరి ఇప్పుడు ఆ సేవను నాకు అప్పగించావు, మరి నేను ఎలా చేయగలనంటే, అదే ప్రజల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను, నేను నీ దేవుడినై ఉన్నానని, నేను నీకు తోడై ఉన్నానని, నువ్వు నాకు న్యాయ విధులు అనుసరించేవాడు అని ప్రజల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప చేస్తాను. ఎప్పుడు ఒక మనిషిని దేవుడు గొప్ప చేస్తాడు. గొప్ప చేయాలి అంటే మనం ఏం చేయాలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ద బుక్ ఆఫ్ జెన్సిస్ 12 చాప్టర్ 2 వర్స్. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, ఒరే నేను చెప్పే మాట్లాడకరా, 12:2 ఆదికాండం. ఓకే. నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదకరంగా ఉందువు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది అంటే,
నిన్ను గొప్ప చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఏం చేస్తాడట రాజుగారు? ఏం చేస్తాడట? నీ నామాన్ని. ఎవరి నామాన్ని? ఈ వాగ్దానం అబ్రహాముకు చేయబడుతుంది. నిజంగా ఈ రోజుకి అబ్రహాం పేరు అన్ని చర్చిల్లో మారుమోగుతుంది, ముస్లింల దేశాలు అన్నింటిలో మారుమోగుతుంది, ఇస్రాయేల్ దేశంలో మారుమోగుతుంది. బైబిల్లో ఎక్కడుందో అక్కడ ఎవరి పేరుని చెప్పండి? అబ్రహాం ఉంది. ముస్లింల కంట్రీ అయినటువంటి 73-78 దేశాల్లో ఉన్నాయి. ఆ కంట్రీలన్నింటిలో అబ్రహాం పేరు మారుమోగిపోతుంది. ప్లస్ ఇజ్రాయేల్ దేశంలో అబ్రహాం పేరు ఏమవుతుంది? మారుమోగిపోతుంది. ప్రపంచంలోనే అబ్రహాం పేరు ఎంత గొప్పగా కావడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుడి మాటకు విధేయత చూపాడు. ఈరోజు మనము కూడా విధేయత చూపితే, దేవుడి మాటకి విధేయత చూపితే, దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? గొప్పవానిగా, మన నామాన్ని గొప్ప చేయగలడు. ఈరోజు అబ్రహాం లేడు. ఈరోజు కొంతమంది లేకపోయినా పేర్లు ఊరుల్లో ఉండిపోయాయి, గ్రామాల్లో ఉండిపోయాయి, పట్టణాల్లో ఉండిపోయాయి, చరిత్రలో ఉండిపోయాయి. కొంతమంది పేర్లు ఈ లోకం ఇలా విడిచిపెడితే మర్చిపోతారు. మర్చిపోరు? మనం ఎంత చేయండి మన కుటుంబానికే, మర్చిపోరా? కానీ కొన్ని పేర్లు ప్రపంచంలో స్థిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం ఏంటంటే, పిల్లల దేవుడు వారిని గొప్ప చేశాడు. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్ర. నిన్ను గొప్ప చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు తెలుసా? విధేయత. ఎవరికి విధేయత చూపాలమ్మా? దేవుడికి విధేయత చూపాలి. విధేయత చూపిన ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు విధేయత చూపిన యాకోబుని దేవుడు దీవించాడు. విధేయత చూపిన యోసేపును దేవుడు దీవించాడు. విధేయత చూపిన వారిని అందరినీ దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు, వారిని గొప్ప చేశాడు. ఏమండి, విధేయత చూపిన శాపను కూడా, త్రిమింగళాన్ని కూడా దేవుడు హెచ్చించాడు, నీటికి సాక్షిగా ఉడుతున్నాడు. అసలు శంసాకు ఉప్మా ఉంటే ఆ ఉప్మాకే శంసాకు అంటుకుంటే అసలు శంసయ్య లేకుండా పట్టుపోద్ది కాకి. కానీ దేవుడి మాటకు విధేయత చూపి ఏలియాకి పోషకురాలుగా ఆ కాక ఉన్నందుకు నేటికి చరిత్రలో సాక్షిగా నిలబడింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుడి మాటకు విధేయత చూపితే దేవుడు నిన్ను ఆశీర్వదించనై ఉన్నాడు, నిన్ను గొప్ప చేయనై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహాంకి ఏం చెప్పాడు? నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నీ స్వజనాన్ని విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు అంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు? అబ్రహాం ఏం చేశాడు? విధేయత చూపాడు. అదే నిన్ను కానీ ఏదన్నా విడిచిపెట్టంటే విడిచిపెడతామా? పలానా దిక్కునికి వెళ్ళొద్దంటే అవసరమైతే వెళ్తాం, అక్కడ మనకు లాభం వస్తుందని. కానీ ఒక మాట చెప్తాను, లోతు లాభం వస్తుందని వెళ్ళాడు. అబ్రహాం లాభం ఆశించకుండా దేవుడు చూపించిన ప్రాంతంలో ఉన్నాడు. ఎవరు తెలియలేదు ఒకరోజు అగ్నిగుండంలో ఈ లాభం అంతా కాలిపోద్దని. కానీ అబ్రహాంకు తెలుసు దేవుడి మాట వింటే దీవింపబడతామని. నేటికి లోతు సంతానం గురించి, లోతు ఆశీర్వాదం ఎక్కడా కనపడతలేదు, కానీ అబ్రహాం ఆశీర్వాదం అన్ని దిక్కులా కనబడుతుంది. చపలు కూడా సరి దేవుని మహిమపడదాం. అబ్రహాము నేటికి గొప్ప చేయబడ్డాడు. నువ్వు నీ కుటుంబం గొప్ప చేయబడును గాక. అలా చేయబడాలంటే నువ్వు ఎవరి మాటకు విధేయత చూపాలి? దేవునికి విధేయత చూపాలి. తనకు విధేయులైన వారిని దేవుడు ఆశీర్వదించనై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంక రెండవ మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి. ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం చూడండి, 12-13 వచనాలు. ఇస్సాకు ఆ దేశమందు విత్తనాలు విత్తినవాడై ఆ సంవత్సరమందు 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు ఏమయ్యాడటమా? గొప్పవాడు ఆయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చప్పలు కొడిసారి దేవుని మహిమపడద్దాం.
ఏమండి, ఇస్సాకు ఎక్కడిహేడట? ఎడారిలో పంట వేస్తే ఎన్నింతల పంట అంతమ్మా? మనం మైదానంలో పంట వేసినా 30 దింతలు 60 దింతలు కూడా వస్తలేదు. కానీ ఎడారిలో పంట వేస్తే ఎన్నింతలు వచ్చిందంటమ్మా? 100 బిస్కే సరుకుచా 100 పొలం పొందాడు. ఎవరో? ఇస్సాకు. ఇస్సాకు ఎందుకు 100 పొలం పొందాడంటే ఇస్సాకు ఓర్పు సహనం ఉంది. ఏముంది? ఓర్చుకున్నాడు. ఇస్సాకు ఎలా ఓర్చుకున్నాడంటే, నిజంగా ఓర్చుకుంటే ఏమట? కోడిగుడ్డు దాకుడు. ఎలా అవుద్దో నన్ను అడగండి, తర్వాత చెప్పుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఓర్చుకుంటేటట ఏ పనులో అయినా ఏం కావాలి? సంసారంలో అన్న ఓర్పు కావాలి. అంతే కదండి. చాలామంది బాధలు పడేవాళ్ళు, కష్టపడే భర్త సరిగ్గా చూడకపోయినా, భార్య సరిగ్గా ఉండకపోయినా ఓర్చుకోండి అమ్మా, ఓర్చుకోండి అంటారు. ఆ కుటుంబం ఓర్చుకుంటే నిజంగా ఏమవుద్ది? గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను ఒక కుటుంబం నాకు తెలుసు, పేర్లు చెప్పడం ఎందుకు కానీ, ఆ కుటుంబంలో పుట్టినరోజుకి పిల్లలకి జుబ్బా ముక్క అన్నది తేలేదని, అంటే చిన్న గుడ్డ ముక్క అన్నది తేలేదని, చాక్లెట్లు అన్నది తేలేదని, ఫ్రెండ్స్తో ఆ మందుకి గట వేలకు వచ్చి పెడతాడు. కానీ పాస్టర్ గారు చూడండి తేలేదంటే, నిజంగా ఆ రోజు పుట్టినరోజు కూడా ఏం తేలేదండి. చూడండి, ఎలాంటివాడితో నేను కాపురం చేయడం, ఇంక నా పిల్లల్ని ఏం చూస్తాడు, నన్నేం పట్టించుకుంటాడని భార్య విసిగి చెంది ఇంక కాపురం వద్దంటుంది. ఏమంటుంది? అప్పుడు ప్రార్థన చేసి, అమ్మ ఓర్చుకోండి, ఇలా పెట్టని వ్యక్తి దేవుడు ఏం చేస్తాడు? బోళ్ళు విధాలుగా చేస్తాడు, నువ్వు ఓర్చుకోవాలి తల్లి. అంతేగాని మనం సహనం లేకపోతే చాలా కష్టమా, ఓర్పు లేకపోతే చాలా కష్టం అని చెప్పాను. కానీ ఆ రాత్రి వాళ్ళ అన్నయ్య చాలా గొడవ పెట్టాడు, రాదండి మా చెల్లి అని. కానీ ప్రార్థన చేస్తే ఆ రాత్రి అక్కడ ఉండి ప్రార్థన చేసుకున్నాం. చర్చిలో కూటం పెట్టాను, అప్పుడు వాక్యం చెప్పాను. అప్పుడు ఈ హృదయం వాక్యానికి మార్చే శక్తి ఉంది కాబట్టి వచ్చిందండి. నిజంగా ఈరోజు 2 బిడ్డలని 2 లక్షల రూపాయలు ఎట్టామో ఒక కొడుకుని చదివిస్తున్నాడు, సంవత్సరానికి 60,000 రూపాయలు ఎట్టిన కూతురిని చదివిస్తున్నాడు, ఒక 50 లక్షల రూపాయలు విలువ చేసే బిల్డింగ్ కట్టాడు. ఎవరికి? నాకా? కొడుకే కదా. ఇప్పుడు ఓర్చుకుందే, కోడిగుడ్డు ఏమైంది? దాకడైంది. ఒక జుబ్బా ముక్క కొనలేని వ్యక్తి, దేవుడికి మహిమ కలుగును గాక, ఈరోజు ఎన్ని లక్షలు చదువుతున్నాడు? దేవుడికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్చుకోండి అంటారనరా. ఈరోజు బైబిల్లో ఒక మాట ఉంది. ఏ మాట అంటే, ఓర్పు గొప్ప దోహద కార్యాలు చేస్తుంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం, ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుందని. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో, ఓర్పు గొప్ప దోహ కార్యాలు జరగకుండా ఏం చేస్తుందమ్మా? కాపాడుతుంది. చూడండి, ఏలువాడిని మీద కోపించిన ఎడల, 10వ అధ్యాయం ప్రసంగి 4. నేను చదివిన మాట అంతా చదవమ్మా. ఏలివాడు అంటే నీ మీద నీకు ఉద్యోగం ఇచ్చినోడు, నిన్ను పరిపాలన చేసేవాడు, నీ పై అధికారి నీ మీద కోప్పడినా అమ్మా, నీ ఉద్యోగం నుంచి తొలగిపోకు. గొప్పకు మీ మీద పయ్యోడు వచ్చాడు, అమ్మా పయ్యోడు వచ్చాడు. ఉద్యోగం చేసేవాళ్ళు పయ్యోళ్ళు ఉంటారా? ఉంటారు. వాళ్ళు వచ్చి చెడమడ కట్టితే ఉద్యోగం చేయనంటే ఎలా ఉంటుంది? తర్వాత ప్రతి నెల బాధపడాలి మనం. ఏంటి? ప్రతి నెల బాధపడాలి. అదే ఆ రోజు ఓచుకున్నావు అనుకో, అదే వ్యక్తి నీకు ఎప్పుడన్నా బాధ చేస్తున్నావు అని ఎప్పుడన్నా పోడాడు అనుకో, ఇటు జీతం వస్తుంది, నష్టం జరగకుండా కాపాడబడతాం, మనం కూడా ఒక రోజు కనపరచబడతాం. అంతే కదా. అందుకే ఏలువాడు నీ మీద కోపించినప్పుడు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా నీ ఉద్యోగంలో ఉండి నువ్వు తొలగిపోకు, ఓర్చుకో అన్నాడు అక్కడ కూడా. దేవుడికి మహిమ కలుగును గాక. సంసారంలో ఓర్పు ఉండాలి, వ్యాపారంలో ఓర్పు ఉండాలి, వ్యవసాయంలో కూడా. క్రైస్తవుడికి ఎంత ఓర్పు ఉండాలో తెలుసా అండి? ఒక వ్యవసాయదారుడికి ఎంత ఓపిక ఉందో అంత ఓపిక. తుప్పలు కొట్టారా అందరూనే? వ్యవసాయం చేసుకునేవాళ్ళు వర్షమే పట్టిన వెంటనే ఏం చేశారు? దుక్కు దున్నారా?
మళ్ళీ వర్షం పడిన వెంటనే మళ్ళీ దున్నారా? దున్నిన తర్వాత వెంటనే ఏం చేశారు? విత్తనాలు వేశారు. విత్తనాలు వేసిన తర్వాత ఏం చేసుకున్నారో? కంచెలు కట్టుకుంటున్నారు. రేపు ఆ మొక్కలు మొలిసేలేదో చూస్తారు. మళ్ళా పోతే ఏం చేస్తారండి? తప్పులు ఎడతారు, మళ్ళీ కొలుపు తీస్తారు, పిండేస్తారు. ఎప్పటి వరకుని? చేతికి ఫలసాయం వచ్చే వరకు. వ్యవసాయదాడికి ఎంత ఒప్పుకుంటుందండి? రాత్రులు చూసుకోవాలి, ఒక్కోసారి పగటాలు చూసుకోవాలి. పర్లేదు ఎత్తేహని పడేస్తుందంటే ఇక్కడ అయిపోద్ది. దేవుడికి మహిమ కలుగును గాక. ఓర్పు, వ్యవసాయదారుడికి ఎంత ఓర్పు ఉందో అంత ఉండాలి. ఉదయం కోసం కావలివాడు ఎలాగ సహనంతో కనిపెట్టుకుంటాడో నేను కూడా ఏం చేయాలమ్మా? ఓర్పుతో కనిపెట్టుకోవాలి. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చెప్పలు కూడా సార్ దేని మంది. ఏంటి ఇస్సాకున్న ఓర్పు ఏంటి అనుకున్నారు కనుక, ఇస్సాకు వృద్ధాప్యంలో పుట్టాడా? పుట్టినప్పుడు ఎవరు అవమానపరిచారు? పుట్టినప్పుడు ఎవరు అవమానపరిచారు? ఫంక్షన్ జరుగుతుంటేనే ఇస్మానీయులు అవమానపరిచాడు. ఏం చేశాడు? ఇస్మానీయులు అవమానపరిచాడా లేదా? అమ్మా రాహేలమ్మ, ఇస్మానీయులు అవమానపరిచాడు ఎవరినే? ఇస్సాకుని. పోలే నా తల్లి ఆదరిస్తుంది అనుకుంటే ఆ తల్లి కాస్త చచ్చిపోయింది. ప్రేమించే తల్లే చచ్చిపోయింది. తండ్రి ఏదో ప్రేమిస్తున్నాడు అనుకుంపులోకి తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. వచ్చినమ్మ బాగా చూస్తుందంటే కుటుంబంలో ఆవిడికి 8 మందికి పిల్లలు పుట్టగానే ఏమైపోయింది? ఒక 6 పిల్లలు పుట్టగానే ఏమైపోయింది చెప్పండి అమ్మా? గొడవలు రాజయ్యే. ఏమి రాజయ్యమ్మా? గొడవలు రాజయ్యే. గొడవలు రాజు అయితే ఇప్పుడు ఏం చేయాడో తెలుసా? తండ్రి ఆస్తి అంతా కుమారుడికి అప్పగించి వీళ్ళందరికీ వాటలు ఇచ్చేయాడు, మిగతా గొడవలకి. ఇప్పుడు ఏమైపోయింది? కుటుంబం విడిపోయింది. తండ్రి పట్టించుకోవట్లేదు, తల్లి పట్టించుకోవట్లేదు, పిల్లలు ఎవరో పట్టించుకోవట్లేదు. సొంత బంధువులు అనుకున్న వారే ఏమైపోయారు ఇప్పుడు చెప్పండి? వేరైపోయారు. ఇన్ని బాధల్లో మళ్ళీ ఏమైందంటే 26వ అధ్యాయంలో రాబోతులకి కరువు వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఇస్సాకు చూడండి, మొదటి వచ్చిన 26వ అధ్యాయం 1వ వచనం. చాలండి. కరువు వచ్చింది. ఏమొచ్చిందమ్మా? కరువు వస్తేనే ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళకుండా ఫిలిస్తీ దేశానికి దేవుడు వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఎడారిలో ఉన్నాడు అతడు. ఇన్ని బాధలు ఎవరికన్నా వస్తే ఏమంటారు చెప్పండి? ఏదో బతుకు చచ్చిపోయినా నయమే అనుకోండి. ఇన్ని బాధ వెంబడే బాధ. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి జరిగింది తెలుసా అండి? అబీమెలెకు స్నేహితుడయ్యాడు. భార్య గురించి కొద్దిగా శోధన వచ్చింది. తర్వాత అబీమెలెకు స్నేహితుడయ్యాడు. తర్వాత ఈ స్నేహితుడైన అబీమెలెకు శత్రువు అయిపోయి తవ్విన బావులన్నీ కప్పెడుతున్నాడు. ఎవరి మీద సిగ్గుపడి? ఇన్ని బాధలు ఎవరన్నా తట్టుకుంటారా? ఒక బాధ, 2 బాధలు. అవమానం, తల్లి పోవడం, తర్వాత పిడతలేదో చూస్తుందంటే ఆవిడ పిల్లలు పుట్టిన తర్వాత ఆమెను వేరు చేయడం, అతన్ని వేరు చేయడం, కుటుంబం వేరైపోవడం, కరువు రావడం, ఇవన్నీ. ఒకరోజైతే తండ్రి కూడా ఏం చేయాలనుకున్నాడు? ఇస్సాకుని దేవుడిచ్చామంటే బలివ్వడానికి చూశాడు. అప్పుడు కూడా ఏం మాట్లాడకుండా ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. బాధపడతాడా? సంతోషిస్తాడా? నా తండ్రి చూసారా నన్ను బలి ఇవ్వడానికి చూస్తున్నాడు. దేవుడు అడిగాడట, అయ్యో నాకు బ్రతకాలని ఉంది కానీ నా తండ్రి మాటకు నేను జవదాటలేను అని ఎంత వేదన చెంది ఉంటాడు. అలాంటి వేదనలో కూడా ఓర్చుకున్నాడు. అందుకే దేవుడు అతనికి 100 ఫలం ఇచ్చాడు. ఇస్సాకును ఆశీర్వదించాడు. ఎన్ని శ్రమలతో బాధపడుతున్నావో నాకు తెలీదు స్వర్ణలత గారు, ఎన్ని వ్యాధులతో బాధపడుతున్నారో నాకు తెలీదు, ఎలాంటి శ్రమ నిన్ను బాధిస్తుందో నాకు తెలీదు. ఓర్చుకో, సహనంతో ఉండు. దేవుడు ఒకరోజు నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చప్పలు కూడా సారి దేవుని మహిమ పడతాం. హల్లెలూయా.
కూర్చో. ద్రావిడులే దేవుడికి మహిమ కూర్చోండి కూర్చోండి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం. చెప్పులు కూడా సార్ దేవుని మహిమ. హల్లెలూయా. ఎందుకంటే మీ నెత్తి మీద ఫ్యాన్ ఉంది. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం. చెప్పులు కూడా సార్ దేవుని మహిమపడదాం. హల్లెలూయా. శ్రమలో ఓర్చుకోవాలి. ఏం చేసుకోవాలి? ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే గొప్ప చేసే దేవుడు నీకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం పిల్లరా. 2వ దినవృత్తాంతాల గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం 12వ వచనం. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాను. కాబట్టి చూడండి 12వ వచనం చదువు. యెహోషాపాతు ఒక్కడు ఫస్ట్ ఎవరెత్తుతారో వాళ్ళు చదవండి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యోధా దేశమందు కోటలను కట్టించుకునుచు కట్టించాను, సామగ్రిని సమకూర్చాను. నిజంగా సామాన్లు సమకూర్చుకుంటున్నాడట, పట్టణాలు కట్టిస్తున్నాడట. అతడు గొప్పవాడగు వరకు క్రమక్రమంగా ఏం చేస్తాడట? అభివృద్ధి పొందుతున్నాడట, గొప్పవాడు అవుతున్నాడట. చూడండి, చాలామంది రాజులు ఎవరిని సంతోషపెడతారో, రాజకీయ నాయకులను ఎవరు సంతోషపెట్టాలనుకుంటారో నేను అడిగిన ప్రశ్న. రాజకీయ నాయకులు ఎవరిని సంతోషపెట్టాలనుకుంటారు? ప్రజలకు సంతోషం కలిగితే ఓట్లు వేస్తారని, ఎవరైనా ప్రజల సంతోషంకి ఏం కలుగుతుందో చూస్తారు. బైబిల్లో చాలామంది రాజులు ఏం చేశారో తెలుసా? దేవుడు సంతోషాన్ని ఎతకలేదు కానీ ప్రజల సంతోషాన్ని ఎతికారు. ప్రజలు ఎంతవరకు ఇచ్చింతారండి? ప్రజలు ఎంతవరకు ఇచ్చింతారు? ఒక దినం వరకు ఇచ్చింతారు, ఒక దినాన్ని తొక్కేస్తారు. చాలామంది అలా తొక్కేశారు ప్రజలు, అంతే కదండి. కానీ దేవుడు హెచ్చించాడా? ఉండడు. ఈరోజు ప్రజల కోసం దేవుణ్ణి నమ్ముకున్నవారు, రక్షణ పొందిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రజల కోసం చేయకూడని పనులు చేస్తలేదా? ఎందుకని? ప్రజల మెప్పు కోరి. ప్రజల మెప్పు కోరితే ఏం చేస్తారండి? దేవుడికి మహిమ కలుగును గాక. కానీ ఈ యొక్క యెహోషాపాతు ఏమంటున్నాడంటే, మీరు బయలుదేవతలను ఆరాధించుకోండి, ఎవరిని ఆరాధించుకుంటారో ఆరాధించుకోండి, నేను మట్టికి దేవుణ్ణి ఆశ్రయిస్తాను, దేవుడి మీద ఆధారపడతాను. ఎవరి మీద ఆధారపడతాను? దేవుడి మీద ఆధారపడతాను. నిజంగా 4 రాజులు 4 దిక్కుల నుంచి వస్తే, నాకు ఎవరు దిక్కు లేదయ్యా, నీవే దిక్కు అన్నాడు. ఏమన్నాడు? నా దిక్కు ఎవరూ లేరు, నీవే నా దిక్కు అన్నాడు. దేవుడు విజయం ఇచ్చాడా లేదా? ఏ దిక్కు లేనివారికి దేవుడే దిక్కట. మమత, ఏ దిక్కు లేనివారికి ఎవరి దిక్కు? దేవుడి మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే గొప్ప విజయం ఇస్తాడు, గొప్ప విడుదల ఇస్తాడు, గొప్ప అభివృద్ధి ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎవరు చెప్పండి? యెహోషాపాతు. అందుకే అతన్ని గొప్ప చేయడం మొదలెట్టాడు. మనము చాలామంది బిడ్డలు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇంకా దేని మీద ఆధారపడుతున్నారంటే ఎదురుల మీద ఆధారపడుతున్నారు, మూఢనమ్మకాల మీద ఆధారపడుతున్నారు. రాజుగారు, స్వర్ణలత గారు, తోటికోళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు.
ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? దేవుడికి మహిమ కలుగును. మధ్యాహ్నం వచ్చేటప్పుడు భోజనం చేసి రాకండి, వెళ్ళిన తర్వాత భోజనం చేసి తిరిగాను. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చాలామందికి ఒక అలవాటు, తిన్న తర్వాత పాన్ పెక్కడం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అలవాటులో పొరపాటు దేవుని సన్నిధిలో కూడా. దేవుడికి మహిమ కలుగును గాక. పీరమ్మత్తి గారు లాగేవారు ఒక లాగుడు బుళ్ళి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చప్పలు కూడా సార్ దేవుని మహిమపడతాం. నిజంగా మనిషికి ఏముండాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మీద ఆధారపడే గుణం ఉండాలి. దేవుడి మీద ఆధారపడిన వాడిని ఎప్పుడు ఎక్కడ దేవుడు సిగ్గుపరచడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇంకా 4వ మాట ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. ఈ బిడ్డ వలె ఎవడు తను తాను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పోడు. ఎవడు గొప్పోడటండి? ఎవడు గొప్పోడిగా చేస్తా అన్నాడు? తగ్గించుకున్నవాడిని. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు ఏం చేస్తాడు? తగ్గింపబడతాడు. ఏమండి, ఒక మాట చెప్తాను, మనం ఏం చేసుకోవాలి? బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు, సొంకరి హెచ్చింపబడ్డాడు, పరిచయుడు ఎందుకని? తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తగ్గించుకోవాలండి దేవుని సన్నిధిలో. విలియం కేరీ ఎంతమందికి తెలుసో తెలియదు కానీ, ఈరోజు సతీసహనం అంటే భర్త చచ్చిపోయి భార్య బతుకుందంటే సతీసహనం, సతీ సహగమనం అని, భర్తతో పాటు భర్త చచ్చిపోతే భార్యను కూడా ఏం చేసేవారు? అది ఆపిన వ్యక్తి, ఆపిన వారిలో పోరాడిన వ్యక్తి ఒక వ్యక్తి. అతను ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు పోరాడిన వారు. ఇతను పోరాడాడు. రెండోది, ఆడపిల్లలు చదువుకోవడానికి లేదు. ఏమి లేదు చెప్పండి? ఆడపిల్లలను చదివించేవారు కాదు. కానీ ఈరోజు ఆడపిల్లలు బడికి వెళ్ళి చదువుకుంటుంది, ఆడపిల్లలు ఉద్యోగం చేస్తున్నారంటే దానికి కారణం ఎవరో? విలియం కేరీ. ఈరోజు బాల్ పెన్ వచ్చిందంటే, పేపర్ వచ్చిందంటే, బ్యాంక్ వచ్చిందంటే, బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నాం కదా, ఇవన్నీ వచ్చాయంటే కారణం ఎవరో తెలుసా? విలియం కేరీ. బైబిల్ తర్జుమా అయిందంటే విలియం కేరీ. ఈ విలియం కేరీ దేవుని సేవకు వచ్చాడు. దేవుని సేవకు వస్తే వాళ్ళు అక్కడ సేవకు వచ్చినప్పుడు మిషనరీగా వెళ్తారు కదా, ఈయన సేవకు వచ్చినప్పుడు అందరు సేవకుల మధ్యలో, అందరు విశ్వాసుల మధ్యలో ఎవరిని పిలుస్తారు? ఏ పాస్టర్ గారిని వస్తే పలానా పాస్టర్ గారు వచ్చి, పలానా అయ్యగారు వచ్చి, పలానా బ్రదర్ వచ్చి వాక్యం చెప్తున్నాడు అనాలి. చెప్పులు కుట్టుకుని అమ్ముకునే విలియం కేరీ ఉన్నాడు, వాక్యం చెప్తాడు అన్నాడట. అంటే ఆయన ఏం చేయాలని? తగ్గించాలని, ఆయన్ని సిగ్గుపరచాలని, ఆయన ఏళన చేయాలని. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? అయ్యా, కొత్త చెప్పులు కుట్టుకుని అమ్ముకునేంత గొప్పవాడిని కాదు. నా తండ్రి తెగిపోయిన చెప్పులు కుట్టుకునేవాడు, అదే వృత్తిని నేను కలిగి ఉన్నాను. అయితే దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు, నేను సేవకు వచ్చాను అన్నాడట. ఈ మాట అన్నవాడు నన్ను ఈయన చాలా గొప్పగా పొగిడేస్తున్నాడు, కొత్త చెప్పులు కుట్టుకుని అమ్ముకునేవాడిని కాదు అని చెప్పగానే అతను సిగ్గుపడ్డాడట, అక్కడున్న వాళ్ళందరూ సిగ్గుపడ్డారు. కానీ విలియం కేరీ ఈరోజు ప్రపంచం మర్చిపోయిందా? పాఠ్యపుస్తకాల్లో కూడా ఎవరి గురించి ఉంటుంది? విలియం కేరీ గురించి ఉంటుంది. ఎక్కడో వేరే దేశం, మన దేశంలో ఎందుకు పేరు ఉండాలి? మన దేశంలో కాదు, ప్రపంచంలోనే ఆయన పేరు మారుమోగుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తగ్గించుకున్నాడు. ఆయన చచ్చిపోయినప్పుడు ఒక మాట అన్నాడట, మరి చచ్చిపోయే ముందు నిజంగా దేవుని సేవ కోసం కుమారుని బాగొట్టుకున్నాడు, భార్యను బాగొట్టుకున్నాడు. ఓ రోజు మా పాస్టర్ గారు ఏడ్చేశారు. అది మూవీ తీశారు, అంటే ఆయన కాదు, మూవీ తీస్తే ఆ మూవీ చూపిస్తే ఏడ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా అంత పోగొట్టుకుని